వీడియో ఆసిలేషన్స్లో పార్ట్ 8 వీడియో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఆసిలేషన్స్ గురించి మాట్లాడతాము. ఈ వీడియోలో టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్, హారిజాంటల్ ఏంటి, వెర్టికల్ ప్లేన్లో ఏంటి, ఇవన్నీ విషయాల గురించి మాట్లాడతాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. మనకి స్ప్రింగ్ మాస్ సిస్టమ్ హారిజాంటల్ ప్లేన్లో ఉంటుంది, వెర్టికల్ ప్లేన్లో ఉంటుంది. రెండింటి గురించి కూడా మనం మాట్లాడదాం. దానికన్నా ముందు మీకు స్ప్రింగ్స్ గురించి తెలియాలి. స్ప్రింగ్స్ ఏంటి, స్ప్రింగ్లో ఉన్న రీస్టోరింగ్ ఫోర్సెస్ ఏంటి, సిరీస్లో స్ప్రింగ్స్ కలిపితే ఎలాగా, ప్యారలల్తో కలిపితే ఎలాగా, ఇలాగ స్ప్రింగ్స్ గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. దానికోసం మీరు లాస్ ఆఫ్ మోషన్ పార్ట్ 8 వీడియో, లాస్ ఆఫ్ మోషన్ ప్లేలిస్ట్లో మన ఛానల్లో పార్ట్ 8 వీడియోలో మనం కంప్లీట్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడాము. ఆ వీడియో చూడకపోతే కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు స్ప్రింగ్స్ గురించి బోల్డంత నాలెడ్జ్ వస్తుంది. ఆ తరువాత మనం ఇలాంటిది ఎన్నైనా చేసుకోవచ్చు. అర్థమైంది, ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, దాని నుంచి మీరు చూడొచ్చు. లాస్ ఆఫ్ మోషన్ ప్లేలిస్ట్లో మనకి పార్ట్ 8 వీడియో మీకు ఆల్ అబౌట్ స్ప్రింగ్సే ఉంటుంది. రైట్, ఇక విషయానికి వెళ్దాం. మరి స్ప్రింగ్ మాస్ సిస్టమ్ హారిజాంటల్ ప్లేన్ అంటే ఇలా ఆసిలేట్ అవ్వడం. వెర్టికల్ ప్లేన్ అంటే ఇలా పైకి కిందకి, ముందుకి వెనక్కి హారిజాంటల్, పైకి కిందకి వెర్టికల్. ముందు హారిజాంటల్ ప్లేన్ చూడాలి, ఓకేనా? సో హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఇక్కడ పెట్టాను, దీనికి ఒక మాస్ మనం కనెక్ట్ చేసాం. సో దిస్ ఈజ్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. దీన్ని మనం కొద్దిగా సాగదీసి వదిలేసామనుకోండి, ఏం చేస్తుంది? అది ఆసిలేట్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం తెలియాలి, మనం స్ప్రింగ్ని ఎక్స్ డిస్టెన్స్ లాగాము అంటే, ఇలా ఒక స్ప్రింగ్ ఎక్స్ డిస్టెన్స్ లాగితే ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుందంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, దీన్ని ఒక ఎక్స్ డిస్టెన్స్ నేను లాగాను, స్ప్రింగ్ని సాగదీస్తే ఆర్ కంప్రెస్ చేస్తే, సాగదీయచ్చు, ఎలాంగేట్ చేయొచ్చు, లేదా కంప్రెస్ చేయొచ్చు. అప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత అంటే, రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేఎక్స్. హుక్స్ లాలో మనం చదువుతాం. ఆ లాస్ ఆఫ్ మోషన్ పార్ట్ 8లో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మైనస్ కేఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఎలాంగేట్ చేసినాం, ఇట్లా లాగే ఉంటుంది, ఫోర్స్ ఎటు ఉంటుంది? అటువైపు ఉంటుంది. ఇలా కంప్రెస్ చేసాం, ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. అంటే ఎక్స్కి ఆపోజిట్గా ఉంటుంది, అందుకు మైనస్. అర్థమైందా? సో రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత? మైనస్ కేఎక్స్. ఈ విషయం మనకు తెలిసి ఉండాలి స్ప్రింగ్స్ గురించి, ఇంకేం అవసరం లేదు. రైట్, ఇప్పుడు మనం ఆసిలేషన్స్లో SHMలో ప్రీవియస్ 2 వీడియోస్లో సింపుల్ పెన్ల గురించి మాట్లాడాం. సింపుల్ పెన్లో SHM చేస్తుంది అనగానే మనం ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్స్ టైం పీరియడ్. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? దాని టైం పీరియడ్ ఎంత. అలాగే SHM చేస్తుంది ఎవరు? స్ప్రింగ్ మాస్ సిస్టమ్ SHM చేస్తుంది అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? టైం పీరియడ్ ఎంత. ఏదైనా SHMది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రొసీజర్ గుర్తుపెట్టుకో. యు సీ ద నెట్ ఫోర్స్ ఆన్ ద బాడీ. ఏం చూస్తావు? నెట్ ఫోర్స్ ఎంతో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ పెండలం చేసాం. సింపుల్ పెండలంలో నీట్గా ఫోర్సెస్ అన్ని టైం పీరియడ్ తీసుకున్నాం, mg తీసుకున్నాం. మరి దీని మీద ఏమో ఇటువైపు mg ఉంటుందని, ఇటువైపు mg cos θ ఉంటుందని చూసాం. తర్వాత ఇటువైపు వదిలేసాం ఫోర్సెస్ అన్ని, ఇటువైపే చూసాం. ఎందుకు తీసుకొచ్చేదంటే ఆ మోషన్ జరిగేదానికి mg sin θ, సారీ ఇటువైపు ఉండేది mg sin θ మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువైపు నెట్ ఫోర్స్ ఎంతో చూసాం, ఇటువైపు నెట్ ఫోర్స్ ఎంత? mg sin θ. ఆ నెట్ ఫోర్స్ ఏంటో చూడాలి, అంటే ఆసిలేషన్ చేయించేది ఏంటో చూడాలి. అది ఏ సిస్టమ్ అయినా, అది స్ప్రింగ్ మాస్ సిస్టమ్ వచ్చి ఏదైనా కానీ ఆ నెట్ ఫోర్స్ ఏంటి, ఆసిలేషన్ డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఏంటి. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్ డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఏంటో చూడాలి. అది చూసిన తర్వాత ఓకేనా, యాక్సలరేషన్ చూసుకోవాలి. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? నెట్ ఫోర్స్ బై మాస్. యాక్సలరేషన్ చూసుకోవాలి. ఆ యాక్సలరేషన్ అనేది ప్రపోర్షనల్ టు -x ఉందేమో చెక్ చేయాలి. చెక్ చేస్తే SHM అయినట్టు, అంతే. సో ఏం చేయాలి? ఫస్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆసిలేషన్స్ ఫైండ్ నెట్ ఫోర్స్. ఆఫ్టర్ ఫైండింగ్ నెట్ ఫోర్స్ ఫైండ్ ద యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఈ ఫామ్లో ఉంటే అదేమవుతుంది? SHM అవుతుంది. కేల్కతం దుకాణం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? టైం పీరియడ్ కనుక్కోవాలి. సెకండ్ స్టెప్, టైం పీరియడ్ కనుక్కోవాలంటే దీన్ని దేంతో కంపేర్ చేయాలి? SHM యొక్క ఫార్ములాతో. SHM యొక్క యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? -ω²x. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఒమేగా తెలిసిపోతుంది, అవునా? సో ω² ఎంతో తెలిసిపోతుంది. దాని నుంచి ఒమేగా ప్లేస్లో మనం 2π/t పెట్టామనుకోండి, 2π/t² పెట్టామనుకోండి,
ఓకేనా, ఒమేగా ప్లేస్లో 2π పెట్టి అది ప్లేస్ చేస్తే మనకి టైం పీరియడ్ ఎంతో తెలిసిపోతుంది అంతే. సో 2 steps. First step is to verify SHM, find what is the acceleration. After finding acceleration, compare that with the SHM acceleration, find omega square, then you can find what is the time period. ఎన్ని SHMలు చేసినా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతావు, అర్థమైందా? ఇది నోట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. సో ఒక హారిజాంటల్ ప్లేన్ తీసుకున్నాను, ఒక మాస్ అలాగే ఒక స్ప్రింగ్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీని ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి కొద్ది దూరం తీసుకెళ్ళాలి, డిస్ప్లేస్ చేయాలి. కొద్ది దూరం డిస్ప్లేస్ చేసిన తర్వాత రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత వస్తుందో చూడాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్ మనం లాగామనుకోండి, దీని మీద రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తే అకార్డింగ్ టు హుక్స్లో ఇట్ ఈస్ -kx. అఫ్ కోర్స్ మైనస్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది అంతే. ఓకేనా, రైట్. సో వాట్ ఈస్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ద స్ప్రింగ్? Fr is equals to -kx. ఇప్పుడు మనం ఏం చూడాలి, వాట్ ఈస్ ద యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఏంటంటే ఫోర్స్ బై మాస్ విచ్ ఈజ్ ఆసిలేటింగ్. అవునా, అదే ఆసిలేట్ అవుతుంది కాబట్టి మాస్ తీసుకున్నాం. -k/m, ఇదంతా కాన్స్టెంట్ కదా, అదంతా బ్రాకెట్లో పెట్టి ఇంటూ ఎక్స్ అంట. సో యాక్సలరేషన్ ఏమొచ్చింది మనకి, -k/m ఇంటూ ఎక్స్ వచ్చింది. అంటే ఏ ప్రపోర్షనల్ టు -x అయినా? ఎస్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఏ ప్రపోర్షనల్ టు -x. దేర్ ఫోర్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఏం చేస్తుంది, SHM చేస్తుంది. స్ప్రింగ్ మాస్ సిస్టమ్ డస్ SHM. ఎప్పుడైతే SHM చేస్తుంది అన్నామో వెంటనే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -ω²x కంపేర్ చేయొచ్చు. ఇఫ్ యూ కంపేర్ దీస్ టూ, ఆ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ω² ఎంత వస్తుంది, కింద రాస్తాను. ω² ప్లేస్లో ఏముంది, k/m. అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు √k/m అని రాసుకోవచ్చు. సిస్టమ్కి ఒమేగా ఎంతమ్మా, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు √k/m అని రాసుకోవచ్చు. నౌ యాంగులర్ ఫ్రీక్వెన్సీ సార్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు √k/m రాస్తాం. బాగుంది. ఇప్పుడు టైం పీరియడ్ కావాలి. సో ఒమేగా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, 2π/t అని రాసుకోవచ్చు. సో ఒమేగా ప్లేస్లో మనకి ఏమొచ్చింది, k/m అంతే కదా, √k/m. సో టైం పీరియడ్ ఏమవుతుంది అంటే టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/k. టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/k. డస్ ఇట్ డిపెండ్ ఆన్ యాంప్లిట్యూడ్? యాంప్లిట్యూడ్ మీద ఏమీ డిపెండ్ అవ్వదు. SHM యొక్క టైం పీరియడ్ యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవ్వదు. నువ్వు కొద్దిగా లాగొదిలినా ఎక్కువ లాగొదిలినా టైం పీరియడ్ ఒక్కటే, అర్థమైందా? కొద్దిగా లాగొదిలే అనుకో స్లోగా ఇలా వస్తుంది, ఎక్కువ లాగేమనుకో స్పీడ్గా వస్తుంది. కానీ రెండింటికి పట్టే టైం ఒకటే, ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టే టైం ఒకటే. సో టైం డస్ నాట్ డిపెండ్ ఆన్ ది యాంప్లిట్యూడ్. నెక్స్ట్, డస్ ఇట్ డిపెండ్ ఆన్ ది గ్రావిటీ? నో, యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవ్వట్లేదు. గ్రావిటీ G ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో గ్రావిటీ మీద కూడా డిపెండ్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. T doesn't depend on G. G మీద గ్రావిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే గ్రావిటీ మీద డిపెండ్ అవ్వట్లేదో ఈ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. టైం పీరియడ్ మారదు. అంటే ఐ మీన్ ఎర్త్ మీద ఒకటే, మూన్ మీద కూడా ఒకటే, ఒక హిల్ మీద ఒకటే, ఒక లోయలో కూడా టైం పీరియడ్ మారదు. ఎప్పుడు టైం పీరియడ్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే టైం పీరియడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ గ్రావిటీ. దానివల్లే మనం స్ప్రింగ్ క్లాక్స్ వాడతారు. మనకి స్పేస్లో పెండులం క్లాక్స్ పనిచేయవు అంటారు. ఏం క్లాక్స్ పనిచేస్తాయి? స్ప్రింగ్ క్లాక్స్ పనిచేస్తాయి. ఇప్పుడు స్పేస్లోకి వెళ్దాం. స్పేస్లోకి వెళ్తే అక్కడ G ఉండదు కదా, తక్కువ ఉంటుంది కదా పోనీ. సో తక్కువ ఉన్నప్పుడు లేకపోతే వేరే ఉంటుంది కదా, వేరే ఉన్నప్పుడు మరి స్ప్రింగ్ మాస్ సిస్టమ్ యాక్యురేట్గా పనిచేస్తుంది, కానీ పెండులం సిస్టమ్ పనిచేయదు. ఎందుకంటే పెండులం యొక్క టైం పీరియడ్ G మీద డిపెండ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/G. G మీద డిపెండ్ అవుతుంది. ఇది డిపెండ్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఇన్ స్పేస్ స్ప్రింగ్ క్లాక్స్ వర్క్స్ అండ్ పెండులం క్లాక్స్ డజంట్ వర్క్. సో అది జాగ్రత్తగా రాసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఆ సెంటెన్స్ చూస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్ స్పేస్ స్ప్రింగ్ క్లాక్స్ వర్క్ బట్ పెండులం క్లాక్స్ డస్ నాట్ వర్క్, డజంట్ వర్క్. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, నోట్ చేసుకోండి.
స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇన్ వెర్టికల్ ప్లేన్. ఇప్పటిదాకా మనం హారిజాంటల్ ప్లేన్ చూసాం. టైం పీరియడ్ ఎంత వచ్చింది? t = 2π√m/k. 2π√m/k గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఉంది, దీని స్ప్రింగ్ కాన్స్టెంట్ k ఉంది. మనం దాన్ని వెర్టికల్గా హ్యాంగ్ చేసాం, నిలువుగా. దాన్ని మాస్ m లోడ్ చేసాం. చేసిన తర్వాత ఏమవుతుంది? చేసిన తర్వాత ఎలాగే ఉంటుందా? ఉండదు. దీని వెయిట్ వల్ల ఏమవుతుంది? కిందకి సాగుతుంది. సో హారిజాంటల్కి వెర్టికల్కి తేడా ఏంటంటే, హారిజాంటల్ దగ్గర నువ్వు మాస్ అటాచ్ చేసావు అనుకో, అదేమీ ఆటోమేటిక్గా సాగిపోదు. కానీ వెర్టికల్లో ఏమవుతుంది? ఇక్కడ గ్రావిటీ ఉంది కాబట్టి mg కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే మాస్ లోడ్ చేసావు వెంటనే ఏమవుతుంది? మామూలుగానే సాగిపోతుంది. అర్థమైందా? సో దీని తర్వాత ఇది ఏమవుతుంది? ఒకవేళ నువ్వు అలా మాస్ అటాచ్ చేసిన తర్వాత ఏమవుతుంది? సాగుతుంది, ఎలాంగేట్ అవుతుంది. దీని గురించి ఆసిలేషన్స్ గురించి కదా మనం మాట్లాడేది. న్యాచురల్గానే మనం మాస్ పెడితే ఏమవుతుంది? సాగి ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ సాగి ఇక్కడ ఎందుకు ఆగింది అంటే ఏం చెప్తావు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ దగ్గర ఇది న్యాచురల్ లెంత్, దిస్ ఈజ్ న్యాచురల్ లెంత్ L, న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఈ న్యాచురల్ లెంత్ L దగ్గర ఉన్న తర్వాత నువ్వు ఎప్పుడైతే మాస్ అటాచ్ చేసినావో ఇది x0 సాగింది అనుకున్నావు. ఫిక్స్డ్ నెంబర్ x0, ఇట్స్ నాట్ x, ఇట్ ఈస్ x0, ఇట్స్ ఎ ఫిక్స్డ్ నెంబర్. అర్థమైందా? x0 అనేది ఇప్పుడు L ఎలాగో x0 ఎలాగా. సో x0 అనేది ఎంత ఉంటుంది? ఎందుకు ఇక్కడికి వచ్చి ఆగింది అంటే ఏం చెప్తావు? ఇక్కడికి ఎందుకు వచ్చి ఆగింది అంటే ఇప్పుడు x0 ఉంది అంటే పైకి ఏం యాక్ట్ చేస్తుంది? రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎంత యాక్ట్ చేస్తుంది పైకి? రీస్టోరింగ్ ఫోర్స్ kx0 యాక్ట్ చేస్తుంది. కిందకి ఎందుకు సాగుతుంది అంటే mg వల్ల సాగుతుంది. ఎప్పుడైతే ఈ పైకి యాక్ట్ చేసే kx0 కిందకున్న mg ఈ రెండు ఈక్వల్ అవుతాయో అక్కడికి వచ్చి ఆగిపోతుంది. సో మనకి సిస్టమ్ ఇక్కడ ఉండదు. సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఈక్విలిబ్రియం పొజిషన్. దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో L దగ్గర ఈక్విలిబ్రియం పొజిషన్ ఉండదు. ఎక్కడ ఉంటుంది? L + x0 దగ్గర ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటుంది. ఆ x0 ఎంత అంటే ఏం చెప్తావు? k × x0 = mg. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ నెంబర్ 1. దానికి ఆసిలేషన్స్కి ఏం సంబంధం? ఏం లేదు. మాస్ పెట్టామో అది సాగింది. ఎంత సాగింది అంటే పైకి kx0 యాక్ట్ చేస్తుంది కాబట్టి అది దీన్ని మేనేజ్ చేసేదాకా, దాన్ని ఈక్వల్ చేసేదాకా సాగుతుంది. ఆ తర్వాత అక్కడ ఆగిపోతుంది. అది ఈక్విలిబ్రియం పొజిషన్ అక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ అంతకుముందు మాస్ సిస్టమ్కి ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంది, ఇది హారిజాంటల్కి. ఇప్పుడు ఇక్కడ ఉంది అంతే. దానికి మించి పెద్ద తేడా ఏమీ ఉండదు అనే విషయం మీరు త్వరలో తెలుసుకోబోతారు. టైం పీరియడ్ కూడా సేమే ఉంటుంది. టైం పీరియడ్ ఫార్ములా కూడా t = 2π√m/kనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్కి షిఫ్ట్ అయ్యింది అంతే. సో ఈక్విలిబ్రియం పొజిషన్ షిఫ్ట్ అయింది కానీ ఆసిలేషన్స్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. ఓకేనా? రైట్. ఇది వచ్చిన తర్వాత, ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ వచ్చిన తర్వాత మనం టైం పీరియడ్ కనుక్కోవాలంటే ఏంటి ప్రొసీజరు? వీ హ్యావ్ టు డిస్ప్లేస్ ఇట్ త్రూ సమ్ డిస్ప్లేస్మెంట్, రైట్? మనం డిస్ప్లేస్ చేయాలి. డిస్ప్లేస్ చేస్తే కానీ మనం డిరైవ్ చేయలేం. సో మనం ఏం చేస్తాం? ఇదే పొజిషన్ నుంచి నేను ఏం చేస్తానంటే మనం ఇంకా డిస్ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ దాకా L ఉంది, ఇక్కడ దాకా x0 ఉంది. తర్వాత ఎంత డిస్ప్లేస్ చేసా? x డిస్ప్లేస్ చేసా. x డిస్ప్లేస్ చేస్తే ఇంకొంచెం పైకి వెళ్ళు. కింద mg ఒకటి రాయాలిగా అది. ఓకే. సో ఎంత డిస్ప్లేస్ చేశానమ్మా? కొద్దిగా ఈ x డిస్ప్లేస్ చేశాను. x డిస్ప్లేస్ చేసి ఉంచితే అక్కడ ఎటువంటి రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందో దాన్ని మనం కనుక్కుంటే SHM యొక్క టైం పీరియడ్ కనుక్కోవచ్చు. అంతే కదా? రైట్. ఎట్ దిస్ న్యూ పొజిషన్, దిస్ ఈజ్ న్యూ పొజిషన్. ఆ న్యూ పొజిషన్ దగ్గర రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తావు? పైకి మామూలుగా ఇక్కడ వెళ్ళావు. ఎంత సాగింది? x0 సాగింది. ఇంకెంత సాగింది? x సాగింది. అంటే మొత్తం ఎంత సాగింది? x0 + x సాగింది. సో ఎట్ దిస్ సాగింది కదా. ఇక్కడ మరి పైకి ఎంత ఫోర్స్ ఉంటుందంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఉంటుంది, Fr. పైకి రీస్టోరింగ్ ఫోర్స్ ఉంటుంది, కిందకి ఏముంటుంది? mg ఉంటుంది. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే ఏం చెప్తావు? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రీస్టోరింగ్ ఫోర్స్ మైనస్ mg. అదేంటి సార్ mg మైనస్ రీస్టోరింగ్ రాయరా అంటే ఇక్కడే రీస్టోరింగ్ ఫోర్స్ బ్యాలెన్స్ చేసేసింది. ఇంకా లాగితే నీకు రీస్టోరింగ్ ఫోర్స్ ఏమవుతుంది? పెరుగుద్ది. ఎవరికన్నా? mg కన్నా. అందుకు నెట్ ఫోర్స్ ఎటు ఉంటుంది? పైకి ఉంటుంది. అందుకు Fr మైనస్ mg రాశారు. ఓకేనా? సో F net ఈజ్ ఈక్వల్స్ టు రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటి? k × ఎక్స్టెన్షన్. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ హియర్? x0 + x
minus mg. Okay, so f net is equals to kx naught plus kx minus mg. So kx kx ఇక్కడ చూడండి kx naught is equals to mg, రెండు కూడా ఈక్వల్, అంటే ఇది క్యాన్సిల్. అప్పుడు మనకి నెట్ ఫోర్స్ ఎంత వస్తుంది? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు kx. అది మ్యాటర్. అర్థమైందా? నెట్ ఫోర్స్ ఎలా ఉంది? పైకి ఉంది, అంటే నువ్వు డిస్ప్లేస్ చేసిన దానికి ఆపోజిట్. కాబట్టి దీన్ని నువ్వు వెక్టార్ ఫామ్లో రాయాలి అంటే యూ కెన్ రైట్ దిస్ యాజ్ వెక్టార్ ఫామ్లో రాయాలంటే డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి అంటే యాక్చువల్గా -kx అని రాయాలి, -kx అని రాయాలి. సో ఇది నోట్ చేసుకుంటే యాక్సలరేషన్ కనుక్కొని టైం పీరియడ్ కూడా కనుక్కుందాం. పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ వి గాట్? నెట్ ఫోర్స్ ఇన్ ద ఆసిలేషన్ డైరెక్షన్ ఈజ్ -kx. మైనస్ ఎందుకు పెట్టాను? ఎక్స్కి ఆపోజిట్ ఉంది కాబట్టి డైరెక్షన్ కూడా కన్సిడర్ చేసాం. సో దాని నుంచి మనకు అర్థమైంది ఏంటి? యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -kx by m, దట్ మీన్స్ -k/m into x, దేర్ ఫోర్ ఇట్ డస్ SHM. ఓకే, ఎందుకంటే a ప్రపోర్షనల్ టు -x, సేమ్ స్టోరీ. సో ఇట్ విల్ డూ SHM. సో మనం దీంతో కంపేర్ చేయొచ్చు. a ఈజ్ ఈక్వల్స్ టు -ω²x. ఇఫ్ యూ కంపేర్ యూ గెట్ ω² ఈజ్ ఈక్వల్స్ టు k/m. అండ్ ఇన్ ద లాస్ట్ ప్రాబ్లం మనం ఎలాగైతే చేసామో సేమ్ అలాగే చేస్తే టైం పీరియడ్ కూడా వచ్చేస్తుంది. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమీ డిఫరెన్స్ లేదు. ఇది కూడా 2π√k/ma ఫార్ములా, ఏం డిఫరెన్స్ లేదు. కానీ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే అంతకుముందు హారిజాంటల్ దాంట్లో ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడ ఉంది అంటే న్యాచురల్ లెంత్, ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటుంది. కానీ వెర్టికల్ ప్లేన్లో వెర్టికల్ ఆసిలేషన్స్లో ఏం జరుగుతుంది? ఇక్కడ న్యాచురల్ లెంత్ ఉంది అనుకో, ఇది ఆల్రెడీ x0 సాగుతుంది. సో ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడికి వచ్చేసింది? L0 దగ్గర లేదు, x0 దగ్గర ఉంది. x0ని ఈక్విలిబ్రియం పొజిషన్ చేసుకుని ఇది ఏమవుతుంది? ఆసిలేషన్స్ చేస్తుంది, పైకి కిందకి ఆసిలేట్ చేస్తుంది. అర్థమవుతుందా? అది. సో ఆ విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఓకే, 2 note points. ఫస్ట్ వన్, టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/k. దట్ డజంట్ చేంజ్, √m/k అట్నే ఉంది. మనకి వెర్టికల్ ప్లేన్లో ఇది న్యాచురల్ లెంత్ L అయితే ఎంత సాగుతుంది? x0 సాగుతుంది. x0 సాగితే ఇమీడియట్గా మనం ఏం రాయొచ్చు? kx0 ఈజ్ ఈక్వల్స్ టు mg అని రాయొచ్చు. సో k/m ఈజ్ ఈక్వల్స్ టు, సారీ మనకు ఉన్నది ఏంటి? m/k. m/k ఈజ్ ఈక్వల్స్ టు x0/g. అంటే ఎంత సాగిందో అది g. ఇది ఫిక్స్డే కదా, x0/g అనేది, x0 అనేది ఫిక్స్డ్, ఎంత సాగుతుంది అని ఒక జీకి, ఒక పర్టికులర్ జీకి x0 అనేది ఫిక్స్డ్. సో మనం ఏం రాయొచ్చు? 2π√x0/g అని రాయొచ్చు. ఈ ఫార్ములా చూసి కన్ఫ్యూజ్ అవుతారు. ది థింక్ టైం పీరియడ్ డిపెండ్స్ ఆన్ జీ. ఈ ఫార్ములా చూసి ఏమనుకుంటారంటే టైం పీరియడ్ జీ మీద డిపెండ్ అవుతుంది అనుకుంటారు. కాదమ్మా, జీ తగ్గితే x0 కూడా తగ్గుద్దిగా. x0 ఏంటి? సాగింది. కిందకి ఎవరు సాగుతున్నారు? ఎందుకు సాగుతుంది? mg వల్ల సాగుతుంది, అంటే పర్టికులర్లీ జీ వల్ల సాగుతుంది. జీ తగ్గితే x0 కూడా తగ్గిపోతుంది, జీ పెరిగితే x0 కూడా పెరిగిపోతుంది. అర్థమవుతుందా? x0/g అనేది ఎప్పుడు కూడా m/k ఉంటుంది. m అనేది ఫిక్స్డ్, k అనేది ఫిక్స్డ్, అంటే x0/g కూడా ఫిక్స్డే. కాబట్టి బై లుకింగ్ ఎట్ దిస్ యూ షుడ్ నాట్ సే దట్ టైం పీరియడ్ డిపెండ్స్ ఆన్ g. t డస్ నాట్ డిపెండ్ ఆన్ g. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా డస్ నాట్, వెర్టికల్ ఆసిలేషన్స్ కూడా t డస్ నాట్ డిపెండ్ ఆన్ g. హారిజాంటల్లో ఈజీ, హారిజాంటల్లో జీ ఉండదు కాబట్టి జీ లేదు కాబట్టి ఇండిపెండెంట్ అనుకుంటావు. కానీ వెర్టికల్లో నీకు జీ కనిపిస్తుంది. కనిపించని ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటంటే జీ తగ్గితే x0 కూడా తగ్గుద్ది, x0 తగ్గితే జీ కూడా తగ్గుద్ది. సో ఈ రెండు కూడా ఇప్పుడు కూడా ఈ రేషియో అనేది ఎప్పుడు m/k ఉండేలా ఉంటుంది. m/k అనేది ఫిక్స్డ్ కాబట్టి జీ మీద ఇది డిపెండ్ అవ్వదు. ఓకేనా? రైట్. సెకండ్ పాయింట్,
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్కి నేను ఒక మాస్ 2 kg ఏదో వేలాడదీశాను. తీస్తే ఇది సాగింది. ఎంత సాగింది? 2 centimeters సాగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ లెంత్ వచ్చి 10 centimeters. 2 kg పెడితే 2 centimeters సాగింది. ఓకే, తర్వాత నేనేం చేశానంటే ఒక 3 centimeters లాగి వదిలాను. ఓకేనా? స్టోరీ చూడండి. 10 centimeters స్ప్రింగ్కి 2 kg వేలాడదీస్తే 2 centimeters సాగి ఆగింది. ఈ 2 centimeters ఎందుకు సాగింది? వెయిట్ వల్ల సాగింది, kx0. సో x0 ఏంటి ఇక్కడ? x0 ఈజ్ ఈక్వల్స్ టు 2 centimeters. ఇప్పుడు దాన్ని ఒక 3 centimeters కిందకు లాగి వదిలే, కిందకు ఒక 3 centimeters లాగి వదిలే. వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్? యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఏం చెప్తాం? 10 అంటావా, 2 అంటావా, 3 అంటావా, 15 అంటావా, లేకపోతే 5 అంటావా? అర్థమైందా? సో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ 10 + 15 కరెక్టా? అర్థమైందా? సెకండ్ ఆప్షన్ 5 centimeters కరెక్టా? థర్డ్ ఆప్షన్ 3 centimeters కరెక్టా? ఫోర్త్ ఆప్షన్ 2 centimeters కరెక్టా? ఏ ఆప్షన్ కరెక్టో టైమ్ ఆఫ్ ది వీడియో మెన్షన్ చేసి ఇప్పుడే కామెంట్ చేయండి. ఆన్సర్ చెప్తా, ఒక్క నిమిషంలో ఆన్సర్ చెప్తాను. టైం పాజ్ చేసి ఇక్కడ టైం మెన్షన్ చేసి ఆన్సర్ మెన్షన్ చేయండి. ఏ ఆప్షన్ కరెక్ట్ అంటారు? చేసారా? ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఆప్షన్ ఏంటి కరెక్ట్. ఇప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడికి వచ్చేసింది? ఇక్కడికి వచ్చేసింది. దిస్ ఈజ్ అవర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం పొజిషన్ కిందకి ఎంత లాగాం? 3 centimeters లాగాం. సో ఇది 3 centimeters కిందకి వచ్చి పైకి ఎంత వస్తుంది? 3 centimeters వస్తుంది. 3 centimeters, 3 centimeters, 3 centimeters, 3 centimeters, ఈ విధంగా ఆసిలేట్ అవుతుంది. సో ఎంత యాంప్లిట్యూడ్తో ఇది ఆసిలేట్ అవుతుంది అంటే 3 centimetersతో ఆసిలేట్ అవుతుంది. అంటే ఇది ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చిన తర్వాత నువ్వు ఫర్దర్గా ఎంత లాగితే అంత యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది. అందుకని 5 కాదు, 15 కాదు, అర్థమైందా? 2 కూడా కాదు. ఏంటి కరెక్ట్ ఆన్సర్? 3 centimeters ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఫర్దర్గా ఎంత లాగితే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 4 centimeters లాగా అనుకో, 4 centimetersలో ఆసిలేట్ అవుతుంది. 2 centimeters లాగా 2 centimeters, 1 centimeter లాగితే 1 centimeterతో ఆసిలేట్ అవుతుంది. అర్థమైందా? ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది ఈ హారిజాంటల్ ఎక్కడ ఉండేది కాస్త ఇక్కడికి షిఫ్ట్ అయింది, అంతే. అర్థమైందా? సో వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ అంటే ఏం చెప్తావు? 3 centimeters అని చెప్తావు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇంకొక ప్రాబ్లం చూడండి. అదే నోట్ పాయింట్స్ థర్డ్ నోట్ పాయింట్ కింద రాసుకోండి, అయితే ఒక ప్రాబ్లం కింద రాసుకోండి. ఏంటది? చర్చది. M1 అనే ఒక స్ప్రింగ్కి M1 హ్యాంగ్ చేశాను. M1 హ్యాంగ్ చేస్తే X1 సాగింది. ఎంత సాగింది? X1 సాగింది. సో X1 సాగితే నువ్వు ఇమ్మీడియట్గా ఏం రాయొచ్చు? kx1 ఈజ్ ఈక్వల్స్ టు m1g అని రాయొచ్చు. ఎంత సాగుతుంది అంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు m1g/k సాగుతుంది అని చెప్పచ్చు. టైం పీరియడ్ ఎంత అయ్యా అంటే దీనికి టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m1/k. కేల్కతం దుకాణం. అర్థమైందా? రైట్. మరి దీని పరిస్థితి ఏంటి? సేమ్ స్టోరీ, బట్ అన్నీ కూడా x2లు m2లు వస్తాయి. సో kx2 m2g, x2 ఈజ్ ఈక్వల్స్ టు m2g/k. అలాగే మనకి టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π√m2/k. అయిపోయింది. ఓకేనా? రైట్. బట్ స్టోరీ బిగిన్స్ నౌ. m1 m2 రెండు యాడ్ చేసినప్పుడు ఎంత సాగుతుంది అంటే ఏం చెప్తావు? రెండు యాడ్ చేసావు, m1 + m2. రెండు పెట్టినప్పుడు ఎంత సాగుతుంది అంటే ఏం చెప్తావు? ఎంత సాగుతుంది అంటే m1 వల్ల x1 సాగుతుంది, m2 వల్ల x2 సాగుతుంది. సో టోటల్గా x1 + x2 సాగుతుంది. నో ప్రాబ్లం, అలా అనుకోవచ్చు. m1 వల్ల x1 సాగింది, m2 వల్ల x2 సాగుతుంది. టోటల్గా కలిపి మనకి x1 + x2 సాగుతుంది. అర్థమైందా? ఇప్పుడు టైం పీరియడ్ ఎంత అంటే టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m1 + m2/k అంటాం. ఈ పొజిషన్లో ఉంది. వాట్ ఈస్ ద టైం పీరియడ్ అంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ 2π√m1 + m2/k అంటాం. బాగానే ఉంది. కానీ దీన్ని అలా చేయలేదు. ఇప్పుడు ఏం చేసినామంటే అది సాగిన తర్వాత దీన్ని చెరిపేస్తున్నాను చూడండి. సాగిన తర్వాత ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. ఉన్నప్పుడు m2 తీసేసాను.
ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేసా M2 తీసేసా. అప్పుడు అది ఎలా ఆసిలేట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఓకేనా? ఇది చెప్పేస్తున్నాను, దీంతో మనకు పని లేదు కదా. మీరు దగ్గర ఇదంతా రాసి పెట్టుకోండి. ఇక్కడ ఏం రాస్తారు, ది ఎక్స్టెన్షన్ హియర్ k ఇంటూ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 ఇంటూ g. ఓకేనా? రైట్, ఇవి రాసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకవేళ మనం M2 తీసేస్తే, ఎక్కడి నుంచి ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి M2 తీసేస్తే ఎలా ఆసిలేట్ అవుతుంది, ఎంత యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది అవన్నీ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఏం చేస్తామంటే M2ని తీసేస్తాం. సో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఏముంది, x1 ఉంది, x2 ఉంది. నువ్వు ఎప్పుడైతే M2 తీసేసావో ఈ ఎక్స్టెన్షన్ ఎక్కువ అయిపోలే. M1కి ఎంత కావాలి, ఓన్లీ x1 కావాలి. x2 ఎక్కువైపోయింది కాబట్టి ఏమవుతుంది, పైకి వెళ్తే ఏమవుతుంది, ఆసిలేట్ అవుతుంది. అర్థమవుతుందా? అది. సో ఇఫ్ వి రిమూవ్ M2 when it is at equilibrium. ఈక్విలిబ్రియం పొజిషన్. సో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు M2ని తీసేస్తే ఏమవుతుంది, ఆసిలేషన్స్ చేస్తుంది. అప్పుడు యాంప్లిట్యూడ్ ఎంత ఏం చెప్తావు, అప్పుడు యాంప్లిట్యూడ్ ఎంత యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను M2 తీసేసాను అనుకో, ఎంత యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది అంటే ఏం చెప్తావు, x1నా x2నా x1 ప్లస్ x2నా ఎంత ఆసిలేట్ అవుతుంది. నువ్వు M2 తీసేసావుగా, M1కి ఎంత కావాలి, x1 కావాలి. M2 తీసేసావు కాబట్టి x2 అనేది ఎక్స్ట్రా ఉంది. సో x1 నుంచి x2 ఎక్స్ట్రాగా నువ్వు సాగదీసినట్టు, x1 నుంచి x2 నువ్వేంటి ఎక్స్ట్రాగా సాగదీసింది ఎంతైతే ఉంటే అదే కదా యాంప్లిట్యూడ్ ఉంటుంది. కాబట్టి యాంప్లిట్యూడ్ ఎంత అంటే ఏం చెప్తావు, x2 అని చెప్తావు. అర్థమైందా? అంటే నువ్వు ఏదైతే మాస్ తీసేసావో దానివల్ల ఎంతైతే ఎక్స్టెన్షన్ ఉందో అది యాంప్లిట్యూడ్ అవుతుంది. అంతేగాని ఉన్న మాస్ ఏంటో దానివల్ల వచ్చింది కాదు. గట్ ఇట్? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి టైం పీరియడ్ ఎంత అంటే 2π√m/k. మరి AM తీసుకోవాలి, M2 తీసుకోవాలా, M1 తీసుకోవాలా? AM తీసుకోవాలి, లేకపోతే రెండు తీసుకోవాలి. ఇప్పుడు M2 తీసేసావుగా, M2 తీసేస్తే ఏది ఆసిలేట్ అవుతుంది, M1నే ఆసిలేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా, M1 తీసుకోవాలి. సో T = 2π√m1/k తీసుకోవాలి. యాంప్లిట్యూడ్ ఎంత, x2 తీసుకోవాలి. ఇప్పుడు వెన్ వి రిమూవ్ M2ని రిమూవ్ చేసినప్పుడు అలా చేయాలి. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ MS ఇస్ ద మాస్ ఆఫ్ ది స్ప్రింగ్. ఇప్పటిదాకా మనం తీసిన మాస్ స్ప్రింగ్ సిస్టమ్స్లో మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఐడియల్ స్ప్రింగ్స్ తీసుకున్నాం అంటే మాస్లెస్ స్ప్రింగ్ తీసుకున్నాం, దానికి ఏం మాస్ ఉండదు, ఐడియల్ స్ప్రింగ్. కానీ ఒకవేళ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ కూడా ఇస్తే పరిస్థితి ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఇచ్చాడు అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్. ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ అనేది ఎప్పుడు కూడా MS/3 ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఏముంటుంది, MS/3 ఉంటుంది ఎఫెక్టివ్ మాస్. ఎందుకు MS/3 వచ్చింది ఏంటి అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మళ్ళీ నేను ఒకసారి టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఎప్పుడు కూడా MS/3 ఉంటుంది. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది, T = అంటే ఏం చెప్తావు, 2π√m + MS/3. అంటే మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ని కూడా నువ్వు యాడ్ చేసుకోవాలి. సో MS/3/k. దిస్ ఈజ్ యువర్ న్యూ టైం పీరియడ్ ఫార్ములా. ఇఫ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఇస్తే ఏం చేయాలి, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ని కలుపుకోవాలి. ఎంత ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్, MS/3. అంటే మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఇచ్చాడు అంటే MS/3 అనే మాస్ ఆ స్ప్రింగ్ ఎండ్కి నువ్వు కనెక్ట్ చేసినట్టు ఎడిషనల్గా. అర్థమైందా? కాబట్టి నువ్వు మాస్కి ఏం చేస్తున్నావు, M + MS/3ని కలుపుతున్నావు. ఎందుకు MS/3 అనేది మాట్లాడదాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనం హారిజాంటల్ సిస్టమ్ చూసాం, వెర్టికల్ సిస్టమ్ చూసాం. హారిజాంటల్ సిస్టమ్ అంటే ఇదిగో ఇది, వెర్టికల్ సిస్టమ్ అంటే ఇది. ఈ రెండింటికి కూడా మనకి ఏమొచ్చింది, T = 2π√m/k వచ్చింది. అలాగే ఒక స్ప్రింగ్ తీసుకుని నువ్వు ఒక నీటిలో పెట్టావు, అది ఒక లిక్విడ్లో పెట్టి ఆసిలేట్ చేసిన సేమ్ ఫార్ములా.
ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద పెట్టి చేసిన సేమ్ ఫార్ములా. అలాగే ఈ విధంగా ఉన్న సిస్టమ్ ఒక స్ప్రింగ్ ఒక మాస్ ఒక పుల్లీ మీద నుంచి వెళ్తున్నా కూడా సేమ్ ఫార్ములా. అయితే ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఏదో ఒకటి తీసుకుని చేద్దాం. ఏం తీసుకుందాం? ఇది తీసుకుని ఒకసారి ఇదే అని ప్రూవ్ చేద్దాం. మీకు మిగతా అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఇది చేస్తాం కదా, ఆ విధంగా మిగతాయి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఒకటే, ఏం లేదు. నెట్ ఫోర్స్ తీసుకోవాలి, యాక్సలరేషన్ కనుక్కోవాలి, దాని నుంచి టైం పీరియడ్ కనుక్కోవాలి. అదే ప్రొసీజర్. దీనికి ఆల్రెడీ చేసేసాం, ఈ ఫార్ములాని ప్రూవ్ చేసాం. అలాగే ఇందులో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుని చేద్దాం. చేసి దానికి కూడా ఇదే ఫార్ములాని చూపెడదాం. అన్నిటికీ కూడా ఎన్ని సిస్టమ్స్కి కూడా ఇదే ఫార్ములా వస్తుంది. ఇది డ్రా చేసి పెట్టుకోండి, అది చేద్దాం. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుందాం. దాని మీద ఒక స్ప్రింగ్ కనెక్ట్ చేసాం. ఇక్కడ ఒక మాస్ M పెట్టాను. ఓకేనా? ఇలా ఒక మాస్ M పెట్టాను. పెడితే ఏమవుతుంది? సాగుతుంది. జస్ట్ పెట్టినందుకే, ఎందుకంటే దాన్ని వెయిట్ యాక్ట్ చేస్తుంది కదా. ఎంత వెయిట్ యాక్ట్ చేస్తుంది? mg sin θ యాక్ట్ చేస్తుంది. mg యాక్ట్ చేసి ఇప్పుడు ఏం యాక్ట్ చేస్తుంది? mg sin θ యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఇది ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఈక్విలిబ్రియం అంటే న్యాచురల్ లెంత్ L దగ్గర నుంచి ఒక x0 సాగుతుంది. ఓకేనా? x0 సాగి ఇక్కడికి వస్తుంది మాస్ M అనేది. x0 ఎంత సాగుతుంది అంటే ఏం చెప్తాం? kx0 = mg కదా. ఈసారి ఏంటిది? mg sin θ. అర్థమైందా? ఇంక్లైన్ ప్లేన్ కదా, ఇటువైపు ఎంత యాక్ట్ చేస్తుంది? mg sin θ యాక్ట్ చేస్తుంది. దీని తర్వాత దీన్ని కొద్దిగా x డిస్టెన్స్ మనం లాగాం. డిస్ప్లేస్ చేసి దీని మీద ఏమేమి ఫోర్స్లు యాక్ట్ చేస్తాయో చూద్దాం. ఏమేమి యాక్ట్ చేస్తాయి? ఇటువైపు ఏమో రీస్టోరింగ్ ఫోర్స్. ఏంటి ఆ రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఎంతని చెప్తావు? k × x + x0. ఎందుకంటే మొత్తం x0 x మొత్తం లాగేవుగా, అదంతా. అలాగే కిందకి ఏం యాక్ట్ చేస్తే? mg sin θ యాక్ట్ చేస్తుంది. సో నెట్ ఫోర్స్ ఎంత అంటే నెట్ ఫోర్స్ = రీస్టోరింగ్ ఫోర్స్ మైనస్ mg sin θ. నేను mg మైనస్ ఇది ఎందుకు రాయలేదు? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయినాయి. నువ్వు ఇంకా లాగితే రీస్టోరింగ్ ఫోర్స్ ఇంకా పెరుగుతుంది, తగ్గదుగా. సో ఇది ఎక్కువ, ఇది తక్కువ, అందుకు. సో నెట్ ఫోర్స్ = ma రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత? k × x + k × x0 మైనస్ mg sin θ. ఆఫ్ కోర్స్ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది క్యాన్సిల్. సో యాక్సలరేషన్ a ఏమొస్తుంది చూడండి? k/m × x. ఓకేనా? సో ω² ప్లేస్లో ఏముంది నీకు? ω² ప్లేస్లో k/m ఉంది. మరి SHMలో మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? a −ω² x. ఆఫ్ కోర్స్ మైనస్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ω² ప్లేస్లో ఏముంది? k/m. సో ω = √k/m. సో దీని ప్రకారం మనం టైం పీరియడ్ తీసుకున్నాం అనుకోండి. ω ఏం రాయొచ్చు? 2π/t √k/m. So finally we get time period t = 2π√m/k. సేమ్ ఫార్ములా వస్తుంది. అలా మీరు ఇందాక చూపించిన ఏ డయాగ్రామ్లో మీరు అనలైజ్ చేసిన సేమ్ ఇదే ఫార్ములా వస్తుంది. నోట్ చేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్స్ మనం సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్లో కలిపినప్పుడు ఏ విధంగా ఉంటుంది? రెండు స్ప్రింగ్స్ని, ఇది k1 k2 ఆర్ ది ఫోర్స్ కాన్స్టెంట్స్, స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఆఫ్ దోస్ స్ప్రింగ్స్. సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ గురించి లాస్ ఆఫ్ మోషన్ పార్ట్ 8 వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆల్ అబౌట్ స్ప్రింగ్స్లో డిస్కస్ చేసాం. లాస్ ఆఫ్ మోషన్ పార్ట్ 8 వీడియో. ఆ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా వాడేస్తున్నాం. ఇలా సిరీస్లో కలిపినప్పుడు వాట్ ఈజ్ ఎఫెక్టివ్ k అంటే ఏం చెప్తాం? ఎఫెక్టివ్ k = k1 k2/k1 + k2. దీని ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని మనం డిరైవ్ చేసాం. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. రైట్. ఇప్పుడు టైం పీరియడ్ ఎంత అంటే ఏం లేదు, 2π × √m/k ఎఫెక్టివ్. అంటే రెండు స్ప్రింగ్లు ఉన్నప్పుడు వాటి ఎఫెక్టివ్ ఎంత. సో అదంతా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సిరీస్లో వచ్చేస్తుంది. సో సిరీస్లో t = ఫార్మ్ ఏమవుతుంది? 2π √m × k1 + k2/k1 × k2. సో ఇది సిరీస్ కాంబినేషన్. ఇక ప్యారలల్ చూద్దాం. ఆ వీడియోలో క్లియర్గా నేను ఇది ప్యారలే, ఇది కూడా ప్యారలల్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అది తెలిసే ఉంటుంది. ఎందుకు ప్యారలల్? ఈ 2 ఎండ్స్ మాస్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఈ 2 ఎండ్స్ రిజిడ్ సపోర్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అలాగే ఈ 2 ఎండ్స్ కూడా రిజిడ్ సపోర్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఈ 2 ఎండ్స్ కూడా మాస్కి కనెక్ట్ అయినాయి. సో ఇది ప్యారలే, ఇది కూడా ప్యారలే. సో ప్యారలల్లో k ఎఫెక్టివ్ ఎంత? ప్యారలల్లో k ఎఫెక్టివ్ k1 + k2. Therefore, time period is 2π √m/k effective. K effective ఎంత? k1 + k2. సో రెండింటికి కూడా మనకి ఈ విధంగా ఫార్ములా వస్తుంది ప్యారలల్లో.
ఓకేనా. సో ప్యారల్లో మనకి కే ఎఫెక్టివ్ K1 ప్లస్. సో ఇది కొత్తగా మీరు నేర్చుకునేది ఏమన్నది మీకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు, అవి తీసుకొచ్చి కే ఎఫెక్టివ్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టైం పీరియడ్ వచ్చేస్తాయి. నోట్ చేసుకోండి. ఇప్పుడు దాకా మనం వన్ బాడీ ఆసిలేటర్ చూసాం. వన్ బాడీ ఆసిలేటర్ అంటే M ఉంటుంది, ఆసిలేట్ అవుతుంది, పైకో కిందకో పక్కకో ముందుకో ఆసిలేట్ అవుతుంది, అది వన్ బాడీ ఆసిలేటర్. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, టూ బాడీ ఆసిలేటర్ తీసుకున్నాను. అంటే M1 తీసుకున్నాను, M2 తీసుకున్నాను. ఏది ఫిక్స్డ్ లేదు, ఇది ఫ్రీ టు ఆసిలేట్, అది కూడా ఫ్రీ టు ఆసిలేట్. సో రెండు ఆసిలేట్ అవుతాయి కాబట్టి దీన్ని టూ బాడీ ఆసిలేటర్ అంటాం. మరి దీనికి టైం పీరియడ్ ఎంత? ఓకేనా. మరి అది టైం పీరియడ్ తెలియాలంటే ముందు దీన్ని ఆసిలేట్ చేయాలి. ఆసిలేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యాచురల్ పొజిషన్స్ ఆఫ్ M1 అండ్ M2. ఫస్ట్ ఆసిలేట్ చేయాలి కాబట్టి దీన్ని నేను కంప్రెస్ చేస్తాను, ఈ రెండింటిని ఇలా కంప్రెస్ చేస్తాను. సో దిస్ ఈజ్ M1 కంప్రెస్డ్ అండ్ దిస్ ఈజ్ M2. ఇది న్యాచురల్ లెంత్ దగ్గర ఉంది, L అనేది న్యాచురల్ లెంత్ దగ్గర ఉంది. దీన్ని నేను కంప్రెస్ చేశాను, ఎంత కంప్రెస్ చేశానంటే X0 కంప్రెస్ చేశాను. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉంటుంది అంటే సారీ ఇక్కడి నుంచి ఇక్కడికి కాదు, X0 కంప్రెస్ చేశాను. సో X0 కంప్రెస్ చేస్తే దీని లెంత్ జస్ట్ L మైనస్ X0 ఉంటుంది. సో ఎంత కంప్రెస్ చేశాను, స్ప్రింగ్ని X0 కంప్రెస్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, M1 ఇటు ఆసిలేట్ అవుతుంది, M2 అటు ఆసిలేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ సమ్ టైం, ఓకే, షార్ట్ ఇంటర్వెల్ టైం ఇలా వదిలేస్తే ఏమవుతుంది, ఇవి ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అయ్యి ఇది ఫర్ ఎగ్జాంపుల్ X1 దగ్గరికి వచ్చింది అనుకుందాం. అంటే ఎక్స్ట్రీమ్ కాదు, జస్ట్ ఎట్ సమ్ టైం T ఇట్ ఈజ్ ఎట్ X1 పొజిషన్. ఇక్కడి నుంచి X1 పొజిషన్లో ఉంది. ఓకేనా. అది తర్వాత స్ప్రింగ్ గీస్తున్నాను. ఇది M2, ఇది ఎంత దూరంలో ఉంది అంటే X2 దూరంలో ఉంది. వాటి న్యాచురల్ పొజిషన్ నుంచి, దీని న్యాచురల్ పొజిషన్ నుంచి X2 దూరంలో ఉంది, దీని న్యాచురల్ పొజిషన్ నుంచి X1 దూరంలో ఉంది. అట్ సమ్ టైం T, ఏదో ఒక ఆర్బిటరీ టైంలో ఆ విధంగా ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ టైం దగ్గర, ఆర్బిటరీ ఎక్స్పాన్షన్ దగ్గర మనం దీని మీద నెట్ ఫోర్సెస్ కనుక్కొని వాటి నుంచి యాక్సలరేషన్ ఆఫ్ M1 కనుక్కుంటే టైం పీరియడ్ వచ్చేస్తుంది. అంతే, అదే కదా ప్రొసీజర్. సమ్ ఆర్బిటరీ టైం దగ్గర, సమ్ ఆర్బిటరీ డిస్ప్లేస్మెంట్ దగ్గర మనం నెట్ ఫోర్స్ తీసుకుని యాక్సలరేషన్ కనుక్కొని దాన్ని SHM యాక్సలరేషన్తో కంపేర్ చేసి టైం పీరియడ్ కనుక్కుంటాం. ఇక్కడ కూడా అదే చేస్తాం. అర్థమవుతుందా? అది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో అది చేసే ముందు చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఫ్రీ బాడీ, నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో కంప్రెస్ చేసాం, వదిలేసాం, ఆసిలేట్ అవుతూ ఉంది. దేనివల్ల ఆసిలేట్ అవుతుంది? ఈ స్ప్రింగ్ ఫోర్సెస్ వల్ల, అంటే ఇంటర్నల్ ఫోర్స్ వల్ల, ఈ సిస్టమ్కి ఉన్న ఇంటర్నల్ ఫోర్స్ వల్ల ఆసిలేట్ అవుతుంది. నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్, దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్ ఫర్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఇది ఎంత ఆసిలేట్ అయినా ఈ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు. అర్థమైందా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్, దేర్ ఫోర్ డెల్టా XCM ఈజ్ ఈక్వల్స్ టు 0. సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు. M1 ఎంత డిస్ప్లేస్ అయింది? X1 డిస్ప్లేస్ అయింది. M2 ఎంత డిస్ప్లేస్ అయింది? X2 డిస్ప్లేస్ అయింది. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ మారకూడదు అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే టోటల్ మాస్ ఇంటూ డెల్టా XCM ఈజ్ ఈక్వల్స్ టు M1x1 మైనస్ M2x2. అదేంటి సార్, ప్లస్ కదా ఫార్ములా అనొచ్చు. మనకు ఫార్ములా ఏముంటుంది? డెల్టా XCM ఫార్ములా సారీ M1 డెల్టా X1 ప్లస్ M2 డెల్టా X2 ఇలా రాస్తా, కంగారు పడకండి, ఇంకా బేసిక్స్ నుంచి వద్దాం. ఓకే, చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఫస్ట్ బాడీ ప్లస్ చేంజ్ ఇన్ సెకండ్ బాడీ. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ గురించి మీకు తెలుసు, ఇది 0 ఎందుకంటే దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. M1 డెల్టా X1 అంటే నేను X1 అని తీసుకుంటా, ఇందులో చేంజ్ ఎంత ఫస్ట్ దానికి X1, ఇది X1 తీసుకుంటే అదేం తీసుకోవాలి? మైనస్ X1 సారీ మైనస్ X2, ఎందుకు అది అటువైపు ఉంది కదా. సో మైనస్ X2 తీసుకుంటే ఇది M2x2, రైట్. సో M1x1 ఈజ్ ఈక్వల్స్ టు M2x2. ఒక రిలేషన్ అనమాట, రెండింటికి ఒక రిలేషన్ వచ్చింది, పక్కన పెట్టేసాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏంటి అసలు విషయం? ఇది రిలేషన్, X1కి X2కి రిలేషన్ సమ్ టైం దగ్గర. ఇప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ ఎంత చూడాలి? దీని మీద ఒకటే ఫోర్స్ ఉంది, ఏంటది? స్ప్రింగ్ ఫోర్స్. ఓకేనా. సో నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఫోర్స్ ఆన్ M1 నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ స్ప్రింగ్ ఫోర్స్ ఉంది. ఎంత ఉంటుంది స్ప్రింగ్ ఫోర్స్ అంటే? ఇప్పుడు ఇది న్యాచురల్ లెంత్ స్ప్రింగ్ కదా,
స్ప్రింగ్ని ఎంత డిస్టార్ట్ చేసావు, ఎంత సాగదీసావు అంటే x1 ఒకటే సాగదీలే, x2 కూడా సాగదీసావు. సో ఇటువైపు స్ప్రింగ్ ఫోర్స్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అర్థమవుతుందా? స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఇటు యాక్ట్ చేస్తుంది కదా, రిస్టోరింగ్ ఫోర్సు. అది ఎంత ఉంటుంది అంటే k x1 అని చెప్పకూడదు. స్ప్రింగ్ అనేది ఇటు సాగింది, ఇటు సాగింది. సో రెండింటినీ అకౌంట్ చేయాలి. సో నెట్ ఫోర్స్ అంటే ఈ రిస్టోరింగ్ ఫోర్స్ ఎంత ఉంది అంటే k x1 + x2 రెండు. మొత్తం x1 సాగదీసావు, x2. సో స్ప్రింగ్లో ఎంత ఫోర్స్ ఉంటుంది అంటే x1 వల్ల ఉంటుంది, x2 వల్ల కూడా ఉంటుంది. సో దీని మీద నీకు kx1 + x2 ఉంటుంది, దీని మీద కూడా kx1 + x2నే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మైనస్ కావాలంటే మైనస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాటికి డిస్ప్లేస్మెంట్స్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి మైనస్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక నెట్ ఫోర్స్ గురించి మాట్లాడితే ఇది m1 గురించి కాబట్టి m1a1 = k × x1. రైట్. x1 బాగానే ఉంది, బట్ మనకి x2తో సంబంధం వద్దు, ఎందుకంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ m1 గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న x2 తీసేయడానికి ఈ ఫార్ములా వాడతాం. సో ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏం రాయొచ్చు, m1/m2 × x1 అని రాయొచ్చు. రాసుకుని x1 అట్లా లాగేసాం అనుకోండి. సో a1 = ఏమొస్తుంది చూడండి, k × m1 + m2 ఒక ఆర్డర్లో రాస్తున్నా బై ఈ m1 కూడా కిందకి వెళ్ళిపోతే m1m2 × x1. చాలా జాగ్రత్తగా చూడండి. సో a1 = ω²x. ఈ బాడీకి a1 = ω²x. ω² ప్లేస్ ఏముంది, k × m1 + m2/m1 + m2 ఉంది. సో కంపేర్ చేసుకుని దీని నుంచి టైం పీరియడ్ లాగచ్చుగా, లాగుదాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, నీట్గా డయాగ్రామ్ అది వేసుకుని నోట్ చేసుకోండి. ఇక్కడ ఫోర్స్ జాగ్రత్త చూసుకోవాలి. అందరూ kx1 అనుకుంటారు, kx1 కాదు. స్ప్రింగ్ అనేది x1 సాగింది, x2 కూడా సాగింది కాబట్టి రెండు కన్సిడర్ చేసుకోవాలి, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ బాడీ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది. దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం, a = ω²x. సో అప్పుడు ω² ప్లేస్ ఏమని చూడండి, ω² = k × m1 + m2/m1 × m2. సో దీని నుంచి మనం అగైన్ సేమ్ ప్రొసీజర్ 2π/t = √k × m1 + m2/m. దీని నుంచి టైం పీరియడ్ ఏమొస్తుంది, t = 2π √m1 m2 పైకి వస్తే m1 m2/k × m1 + m2. దిస్ ఈజ్ ద టైం పీరియడ్ ఫర్ టూ బాడీ సిస్టమ్, టూ బాడీ ఆసిలేటర్. కానీ దీన్ని ఇంకా అందంగా రాయొచ్చు. ఎలా రాస్తామో చూడండి. దీన్ని చూడండి, చాలా జాగ్రత్త చూడండి, ఇంకా అందంగా రాయొచ్చు. ఇక్కడ మనం ఒక టర్మ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, అదే రిడ్యూస్డ్ మాస్. రిడ్యూస్డ్ మాస్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. రిడ్యూస్డ్ మాస్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఆ మ్యూ ఎంత అంటే m1 m2/m1 + m2. అంటే ఏం లేదు, ఆ టర్మ్ ఉంది కదా, ఎక్స్ట్రా టర్మ్, దీని మొత్తాన్ని ఒక మాస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఒక టూ బాడీ ఆసిలేటర్ ఇలా ఆసిలేట్ అవుతుంటే దాన్ని వన్ బాడీ ఆసిలేటర్గా తీసుకోవచ్చు. ఆ వన్ బాడీ ఆసిలేటర్కి ఎంత మాస్ ఉంటుంది అంటే m1 m2/m1 + m2 ఉంటుంది. సో దీన్ని రెడ్యూస్డ్ మాస్ అంటాం. అర్థమవుతుందా? అప్పుడు టైం పీరియడ్ ఏముంది చూడండి, t = సింపుల్గా 2π √μ/k. సో వన్ బాడీ ఆసిలేటర్కి 2π √m/k అయితే టూ బాడీ ఆసిలేటర్కి 2π √μ/k. వాట్ ఈజ్ మ్యూ? రిడ్యూస్డ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్. వాట్ ఈస్ ద రిడ్యూస్డ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్? m1 m2/m1 + m2. దట్స్ ఇట్, నోట్ చేసుకోండి. మరి ఇందాక టైం పీరియడ్స్ మాత్రమే కనుక్కున్నాం టూ బాడీ ఆసిలేటర్కి. టూ బాడీ ఆసిలేటర్కి యాంప్లిట్యూడ్ కూడా కనుక్కోవాలి. వాట్ ఈస్ m1 యాంప్లిట్యూడ్, వాట్ ఈస్ m2 యాంప్లిట్యూడ్. సో ఇందాక మనం x1 x2లు అనేవి ఒక ఆర్బిట్రరీ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ m1, ఆర్బిట్రరీ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ m2. కానీ మనకేం కావాలి ఇప్పుడు, వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్. సో నార్మల్ పొజిషన్ నుంచి ఎంత దూరం అవి వెళ్తాయి, దట్ డిపెండ్స్. ఆ యాంప్లిట్యూడ్ అని దేని మీద డిపెండ్ అవుతుంది, x0. ఎంత నువ్వు కంప్రెస్ చేస్తే, ఎక్కువ కంప్రెస్ చేస్తే ఎక్కువ యాంప్లిట్యూడ్, తక్కువ కంప్రెస్ చేస్తే తక్కువ యాంప్లిట్యూడ్. గాట్ ఇట్, రైట్. దానికోసం మనం ఏం చేస్తామో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, మనకి x1 x2లో రిలేషన్ ఉంది. ఏంటి, m1 x1 = m2 x2, అవునా? సో ఇప్పుడు యాంప్లిట్యూడ్స్ కూడా డిస్ప్లేస్మెంట్సే కదా. సో m1 a1 = m2 a2, m1 a1 = m2 a2. ఒక రిలేషన్ వచ్చింది, కానీ రెండు రిలేషన్స్ రావాలి కదా. సరే,
మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 రిలేషన్స్ కావాలి. ఒక రిలేషన్తో మనం ఏం చేసుకోవాలి. సో 2 రిలేషన్స్ కావాలి. సో రెండో ఈక్వేషన్ కావాలి. మరి ఆ రెండో ఈక్వేషన్ కోసం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది కంప్రెస్ చేసినప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఎందుకు కంప్రెస్ చేసినప్పుడు స్ప్రింగ్లో ఉంది పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ మెల్లగా కైనెటిక్ ఎనర్జీగా మారి వీటిని మూవ్ చేస్తుంది, సపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇవి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినాయో, ఎక్స్ట్రీమ్స్ దగ్గర ఉన్నాయో, దీని వెలాసిటీ ఎంత 0, దీని వెలాసిటీ ఎంత 0. సో ఉన్నదంతా ఏంటి, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇక్కడ స్టోర్ అయి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఈ సిచ్యువేషన్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఈ సిచ్యువేషన్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ దగ్గర వెలాసిటీస్ ఎంత 0. కాబట్టి ఈ పొజిషన్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఈ పొజిషన్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ అవ్వాలి. ఈ పొజిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఏం చెప్తావు, 12kx02, 12kx² కదా అందుకు. మరి ఈ పొజిషన్స్లో ఎంత అంటే 12ka1 + a2 హోల్ స్క్వేర్. సో 12k క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది చూడండి, a1 + a2 = x0. అది సెకండ్ రిలేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ప్రకారం a1 a2 కనుక్కోవచ్చు కదా, కనుక్కుందాం. సో ఇప్పుడు దీని నుంచి a2 తీసుకొచ్చి ఇందులో పెడితే a1 ఓకే, a2 ఇందులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుతుంది చూడండి, m1 a1/m2 = x0. అది సో a1 కామన్ తీసేసుకుంటే మనకి ఏమవుతుంది చూడండి, x0 × m2/m1 + m2. సో సిమిలర్గా a2 చేసాం అనుకో, a2 = ఏమవుతుంది చూడండి, x0 × సేమ్ అదే ప్రొసీజర్ దీనికి చేసినా నీకు ఇలా వచ్చేస్తుంది. సో m1 + m2. అది అదైనా. సో 2 ఈక్వేషన్స్, m1 = m2 a2 ఫస్ట్ ఈక్వేషన్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర నుంచి. సెకండ్ ఈక్వేషన్ a1 + a2 = x0 ఫ్రమ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్స్. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, a1 a2 కూడా క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది. సో a1 ఈజ్ ప్రపోర్షనల్ టు m2 అండ్ a2 ఈజ్ ప్రపోర్షనల్ టు m1. నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం చూడండి. ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది. 3 స్ప్రింగ్లు ఉన్నాయి ఈసారి. ఓకేనా, 3 స్ప్రింగ్లు అటాచ్ చేసాం. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంతో 90 degrees ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే దీన్ని కొద్దిగా పుష్ చేశాడు. ఎమ్మని ఏం చేశాడు, కొద్దిగా కిందకి పుష్ చేశాడు. అంటే ఎగెయిన్స్ట్ ఏ కిందకి పుష్ చేశాడు. పుష్ చేసినప్పుడు ఆసిలేట్ అవుతుంది. ఎమ్ అనే మాస్ ఆసిలేట్ అవుతుంది. అంటే దాని టైం పీరియడ్ ఎంత అర్థమవుతుందా? సో ఎమ్ అనే మాస్ మనం కొద్దిగా స్లైట్గా పుష్ చేస్తే కిందకి అది ఆసిలేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దాని యొక్క ఆసిలేషన్ యొక్క టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ముందు మనం పుష్ చేసి ఒక డయాగ్రామ్ గీస్తాను, అది డ్రా చేసుకుంది కానీ అప్పుడు మనం ఆ టైం పీరియడ్ అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, దీన్ని కొద్దిగా నేను పుష్ చేశాను. ఎంత పుష్ చేశాను, కొద్దిగానే మనకు కనిపించాలని చాలా పెద్దగా గీశాను అంతే. సో ఈ వై అనే డిస్టెన్స్ మనం పుష్ చేసాం. పుష్ చేయడం వల్ల ఇది కంప్రెస్ అయింది. ఎంత, ఏ అనేది వై కంప్రెస్ అయింది. ఓకేనా, వై లెంత్ మన కంప్రెస్ అయింది. మరి బి ఏమైంది, ఎలాంగేట్ అయింది. సి ఏమైంది, ఎలాంగేట్ అయింది. సాగిని ఎంత సాగిని అంటే ఏం చెప్తావు, ఇదిగో ఇక్కడ ఉండేవి కదా, ఇక్కడ నుంచి నేను ఒక పెర్పెండిక్యులర్ గీస్తున్నాను చూడండి. ఇలా ఒక పెర్పెండిక్యులర్ గీశాను, అలాగే ఇక్కడ కూడా ఒక పెర్పెండిక్యులర్ గీశాను. అన్నీ ఐడెంటికల్ స్ప్రింగ్స్, అన్ని కే 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 అన్నీ ఐడెంటికల్ స్ప్రింగ్స్. సో ఎంత ఎలాంగేట్ అయింది అంటే ఇదిగో వై ప్రైమ్ ఎలాంగేట్ అయింది. ఇది కూడా ఎంత అవుతుంది, వై ప్రైమ్ ఎలాంగేట్ అవుతుంది. ఇది 90 degrees కాబట్టి యాంగిల్ ఎంత, 45 degrees. స్మాల్ డిస్ప్లేస్మెంట్ 45 degrees. అది ఓకేనా, రైట్. సో ఏ అనేది వై కంప్రెస్ అయింది, బి అనేది వై ప్రైమ్ ఎలాంగేట్ అయింది, సి అనేది వై ప్రైమ్ ఎలాంగేట్ అయింది. సో ఇప్పుడు ఏమేమి ఫోర్సెస్ ఉంటాయి దీని మీద అంటే ఏం చెప్తాం. ఇప్పుడు బి వల్ల ఫోర్స్ ఏముంది, ఇది ఎలాంగేట్ అయింది కదా, ఈ విధంగా బి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో లెట్ us టేక్ దట్ ఈస్ ఎఫ్బి. అలాగే ఇది ఇలా ఎలాంగేట్ అయింది కదా, సో ఎఫ్సి ఈ విధంగా యాక్ట్ చేస్తుంది. మరి ఇది కంప్రెస్ అయింది కిందకి, సో ఏం చేస్తుంది, పైకి పుష్ చేస్తుంది. సో ఈ విధంగా ఎఫ్ఏ ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద ఉన్న ఈ మాస్ మీద ఉన్న ఫోర్సెస్ అన్నీ మనం తీసుకుంటే దాన్ని నెట్ ఫోర్స్కి ఈక్వల్ చేసుకుని మనం యాజ్ యూజువల్ మన ప్రొసీజర్ మనం ఫాలో అయిపోయి యాక్సలరేషన్ కనుక్కుని ఆ యాక్సలరేషన్ ω²xకి ఈక్వేట్ చేసుకుని అంత టైం పీరియడ్ కనుక్కోవచ్చు. ఓకేనా, రైట్. సో అది చేద్దాం. ముందు ఇది నేను చెరిపేస్తాను.
ఇదంతా పాజ్ చేసి నోట్ చేసుకోండి, డ్రా చేసుకోండి. ఇది నేను చెప్పేస్తాను. ఇక్కడ ఫోర్సెస్ అన్ని ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ లాగా గీద్దాం. చూడండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఇటువైపు ఫోర్స్ ఎంత ఉంది, ఎఫ్సి ఉంది. ఇటువైపు ఫోర్స్ ఎంత ఉంది, ఎఫ్బి ఉంది. ఇది ఒక యాక్సిస్. ఎంత యాంగిల్ ఉంది అంటే 45 degrees ఉంది. ఇది ఎంత యాంగిల్ ఉంది అంటే 45 degrees ఉంది. ఇటువైపు ఏం యాక్ట్ చేస్తుంది అంటే ఎఫ్ఏ యాక్ట్ చేస్తుంది. ఎఫ్ఏ పైకి యాక్ట్ చేస్తుంది కదా. సో నేను అలా తీసుకున్నాను. సో దీని మీద ఫోర్సెస్ పైకి ఎంత ఉంది అనేది చూడాలి. ఇప్పుడు ఎఫ్బిని మనం రిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఎఫ్ఏ కదా. ఎఫ్బిని రిజాల్వ్ చేసుకుంటే ఇటువైపు ఎంత వస్తుంది, ఎఫ్బి cos 45 వస్తుంది. అలాగే ఎఫ్సిది కూడా ఒక కాంపోనెంట్ వస్తుంది కదా. సో ఎఫ్సిది ఎంత వస్తుంది అంటే ఎఫ్సి cos 45 వస్తుంది. కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది. చూడండి, ఎఫ్బి cos 45 వచ్చింది, ఎఫ్సి cos 45 వచ్చింది. ఇటువైపు ఏమొస్తుంది, ఎఫ్బి sin 45 వస్తుంది. అలాగే ఇటువైపు ఏమొస్తుంది, ఎఫ్సి sin 45 degrees వస్తుంది. ఓకే, రైట్. మరి ఎఫ్ఏ ఎంత అంటే ఏం చెప్తావు? ఎఫ్ఏ ఎవరి వల్ల వస్తుంది, వై కంప్రెస్ చేయడం వల్ల వచ్చింది. వై లెంత్ మనం ఏం చేసాం, కంప్రెస్ చేసాం, దానివల్ల ఎఫ్ఏ యాక్ట్ చేస్తుంది. కాబట్టి కే ఇంటూ వై అని వస్తుంది, కే ఇంటూ వై. మరి ఎఫ్బి ఎంత అంటే ఎఫ్బి అయినా ఎఫ్సి అయినా ఒకటే మ్యాగ్నిట్యూడ్, ఎందుకంటే ఇది y1, ఇది వై ప్రైము, ఇది వై ప్రైమే, కాబట్టి రెండు ఒకటే ఫోర్సెస్ ఉంటాయి. అదెంత, కే ఇంటూ వై ప్రైమ్. రెండు ఒకటే, మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఒకటే, మ్యాగ్నిట్యూడ్ వైజ్ రెండింటికి కూడా కే వై ప్రైమే. అంటే కెన్ ఐ క్యాన్సిల్ దిస్ అండ్ దిస్? రెండు ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్నాయి కదా, దాన్ని మనం ఏం చేసేయచ్చు, క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఓన్లీ నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఎంత యాక్ట్ సో అందుకే ఇది ఈ విధంగా ఆసిలేట్ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తావు, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఏ ప్లస్ ఎఫ్బి cos 45, ఎఫ్సి cos 45, ఎఫ్బి cos 45 ప్లస్ ఎఫ్సి cos 45. రెండు సేమే, ఎఫ్బి ఎఫ్సీలు రెండు సేమే. ఎఫ్ఏ బదులు ఏం పెట్టచ్చు, కేవై పెట్టచ్చు. రెండు సేమే కాబట్టి 2 ఇంటూ వై ప్రైమ్, 2 ఇంటూ కేవై ప్రైమ్, సారీ 2 ఇంటూ కేవై ప్రైమ్ cos 45. cos 45 ఎంత, 1/√2. ఓకేనా? అది కాబట్టి వైలో మనం వై డిస్ప్లేస్ చేసింది ఎంత, వై. సో వై ప్రైమ్తో మనకు పని లేదు, వై ఎంతో తెలియాలి. అర్థమైందా? వై ప్రైము వైల్లో తెలియాలి, అది పాయింట్. వై ప్రైము వైల్లో తెలియాలి. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్లో మనకి ఈ 45కి ఇదేమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. సో cos 45 రాసామనుకోండి, cos 45 ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ వై ప్రైమ్ బై వై. సో దాని నుంచి వై ప్రైమ్ ఎంత వస్తుంది అంటే వై ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ cos 45 అంటే y/√2. అర్థమవుతుందా? దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే వై ప్రైమ్తో మనకు పైన లేదు. డిస్ప్లేస్మెంట్ ఏం చేసాం మనం, ఎంత డిస్ప్లేస్ చేసాం, వైతో డిస్ప్లేస్ చేసాం. కాబట్టి ky ప్లస్ 2 ఇంటూ కే ఇంటూ వై ప్రైమ్ బదులు ఏం పెట్టచ్చు, వై ఇంటూ 1/√2. ఇంకొక 1/√2 ఇక్కడ ఉంది. సో √2 ఇంటూ √2 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది చూడండి, ky ప్లస్ ky. సో నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది, 2 ఇంటూ ky వచ్చింది. నెట్ ఫోర్స్ ఏమొచ్చింది, 2 ఇంటూ ky వచ్చింది. అర్థమవుతుందా? ఇదంతా నీట్గా నోట్ చేసుకోండి. అది నేను జరిపేస్తాను, దాంతో మనకి పని ఉంది, స్పేస్ లేదు కదా, దాన్ని నేను జరిపేస్తాను. ఇది కూడా నెక్స్ట్ స్టెప్లో రాద్దాం, ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదంతా నోట్ చేసుకొని ఫస్ట్ పాజ్ చేసి. సో నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ కే 2 ఇంటూ కే ఇంటూ వై వచ్చింది. ఓకేనా? సో యాక్సలరేషన్ ఎంత అంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2k/m ఇంటూ వై. సో ఒమేగా స్క్వేర్ ప్లేస్లో ఏముంది, 2k/m ఉంది. సో ఇఫ్ యూ డూ ద క్యాల్కులేషన్, ఒమేగా ప్లేస్లో అది పెట్టుకుంటే మీకు 2π√m/2k వస్తుంది. యూజువల్ క్యాల్కులేషన్ చేస్తే మీకు టైం పీరియడ్ వచ్చేస్తుంది. ఏం లేదు, కే బదులుగా మనకి ఏమొచ్చింది ఇక్కడ, 2k వచ్చింది అంతే. సో కే ఎఫెక్టివ్ ఎంత ఉన్నట్టు, 2k ఉన్నట్టు. అర్థమైందా? నోట్ చేసుకోండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కొద్దిగా డిస్ప్లేస్ చేయాలి, దాని మీద నెట్ ఫోర్స్ ఎంత చూసుకోవాలి, యాజ్ యూజువల్ ఫాలో అయిపోవాలి ప్రొసీజర్ని. యాక్సలరేషన్ తీసుకోవాలి, టైం పీరియడ్ కనుక్కోవాలి. నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని గురించి మనకు అంతా తెలుసు. ఎంత ఎక్స్పాండ్ అవుతుందంటే ఏం చెప్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాస్ని అటాచ్ చేసావు, మాస్ని అటాచ్ చేయగానే ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత ఎక్స్టెండ్ అవుతుంది అంటే kx0 ఈజ్ ఈక్వల్స్ టు mg అంటావు, x0 ఈజ్ ఈక్వల్స్ టు mg/k అంటావు. ఇంత ఎక్స్టెండ్ అవుతుంది అని ఇమీడియట్గా క్యాలిక్యులేట్ చేసేస్తాం, కేల్కతాం.
అలా కాకుండా టైం పీరియడ్ ఎంత అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/k అంటాం. సేమ్ స్టోరీ ఇక్కడ చెప్పాలి. ఎంత ఎక్స్టెండ్ అవుతుంది, ఎంత టైం పీరియడ్ ఉంటుంది, ఈ 2 క్వశ్చన్లు ఇక్కడ కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. ఏముంది, ఇప్పుడు మాస్ని అటాచ్ చేసాం, చాలా జారి చూడండి. అటాచ్ చేయగానే ఏమవుతుంది, కిందకి జారి కొద్దిగా కిందకు వస్తుంది. ఇది x0 ఎలాంగేట్ అవుతుంది. సో నేను ఇక్కడ సేమ్ డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ నుంచి ఇది కిందకు వచ్చింది, కొద్దిగా సాగింది కదా, మరి కిందకు వచ్చింది, పుల్లి ఇక్కడ ఉంది, ఓకేనా. ఇదంతా స్ప్రింగ్ అండ్ ఇదేమో స్ట్రింగ్. ఎంత ఎక్స్పాండ్ అయిందంటే x0 ఎక్స్పాండ్ అయింది. ఎంత ఎక్స్పాండ్ అయిందమ్మా, x0 ఎక్స్పాండ్ అయితే ఇందులో ఎంత ఫోర్స్ ఉంటుంది, kx0 ఉంది. ఇది ఒకటే పుల్లికి కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఏముంటుందమ్మా, kx0 ఉంటుంది. మరి ఇది రెస్ట్లో ఉంది కదా, కిందకి ఎంత ఫోర్స్ ఉంటుంది, mg ఫోర్స్ ఉంటుంది. సో పైకున్నవి కిందకున్నవి ఈక్వల్ అవ్వాలి. అంటే నువ్వేం చేయాలి, ఇక్కడ 2kx0 ఈజ్ ఈక్వల్స్ టు mg రాయాలి. ఇక్కడేమో ఓన్లీ 1kx0 ఈజ్ ఈక్వల్స్ టు mg రాసావు, అక్కడేం రాస్తున్నావు, 2kx0 రాస్తున్నావు. సో x0 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది, mg/2k అవుతుంది. సో ఎంత ఎక్స్టెన్షనో మనకు అర్థమైంది. కానీ ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి మనం ఇంకొంచెం కిందకి లాగి వదిలితే ఏమవుతుంది, ఆసిలేట్ అవుతుంది. అలా ఆసిలేట్ అయినప్పుడు దాని యొక్క టైం పీరియడ్ ఎంతో కనుక్కోవాలి, అది క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు ఇదే సిస్టమ్ నువ్వేం చేసావు, ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఎక్స్ కిందకి లాగావు, అంటే ఫర్దర్గా ఎక్స్ కిందకి లాగావు. సో ఫర్దర్గా ఎక్స్ కిందకి లాగితే ఇది స్ప్రింగ్, ఇది స్ట్రింగ్, ఇది మాస్ m. ఓకేనా, రైట్. ఇటువైపు ఏముంది అంటే k x0 + x, ఎందుకు ఫర్దర్గా ఎక్స్ లాగావు. సో దీంట్లో కూడా ఎంత ఫోర్స్ ఉంటుంది, k x0 + x ఉంటుంది. గాట్ ఇట్. సో దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే మాస్ మీద, ఈ పైకి ఏమో 2k x0 + x అంతేనా, పైకి, కిందకి ఎంత mg. సో దీని మీద నెట్ ఫోర్స్ ఎంత ఉంది అంటే ఏం చెప్తాం, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2k x0 + x అంతేనా. అంతే, ఈ బ్రాకెట్లు ఎక్కువైపోయింది, తీసేది, మైనస్ mg. సో నెట్ ఫోర్స్ అంటే m × a ఈజ్ ఈక్వల్స్ టు 2k x0 ఎంతంటే mga. సో 2k x0 mg క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, 2kx వస్తుంది. సో యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2k/m × x వస్తుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ k వాట్ వీ హ్యావ్, ఇన్ ప్లేస్ ఆఫ్ k వీ హ్యావ్ 2k. సో వాట్ ఈస్ ద టైం పీరియడ్ అంటే, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ k వీ హ్యావ్ 2k. ఈ విధంగా కనుక్కోవచ్చు. అర్థమవుతుందా. అలా మీరు ఎటువంటి సిస్టమ్ ఇచ్చినా చేయొచ్చు, అది నోట్ చేసుకోండి. సో ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ms ఈజ్ ద మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ దెన్ ఎఫెక్టివ్ మాస్ ఈజ్ ms/3 అని చెప్పాను. మరి ఎలా వచ్చింది అది, ఎలా ms/3 అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఒక స్ప్రింగ్ తీసుకుందాం మనం. తీసుకుని స్ప్రింగ్ లెంత్ ఏదో L ఉంది, ఎంత ఉంది, L అనే లెంత్. ఈ స్ప్రింగ్ మాస్ ఎంత, ms. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఎడ్జ్ని నేను v అనే వెలాసిటీతో లాగుతాను. సో ఎడ్జ్కి ఎంత వెలాసిటీ ఉంది, v అనే వెలాసిటీ ఉంది. మరి ఈ ఎడ్జ్కి ఎంత ఉంటుంది అంటే ఇది ఫిక్స్డ్ కదా, ఇక్కడ 0. సో ఇది ఈ ఎడ్జ్ అనేది vతో వెళ్తుంది అంటే దీనికి వెలాసిటీ ఎంత, 0. ఇప్పుడు మనం ఎఫెక్టివ్ మాస్ కనుక్కోవాలి. దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఏం తీసుకుంటున్నాను, స్మాల్ ఎలిమెంట్. విడ్త్ ఎంత అంటే dx విడ్త్, మాస్ ఎంత అంటే dm మాస్. ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే x డిస్టెన్స్లో ఉంది. సో ఆ dm ఎంత అంటే ఈజీ కదా, dm ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ ఈజ్ ms బై టోటల్ లెంత్ L ఇంటూ విడ్త్ ఆఫ్ ది ఎలిమెంట్. విడ్త్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎంత, dx. సో మాస్ బై లెంత్ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎంత, dx, అంతే. సో dm కనుక్కున్నాం, పక్కన పడే. ఇప్పుడు dmకి ఎంత వెలాసిటీ ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ v ఉంది, dmకి ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే ఏం చెప్తాం, ఇక్కడ 0 ఇలా స్లోగా వెళ్తూ ఉంటే వెలాసిటీ ఏమవుతూ ఉంటుంది, లీనియర్గా పెరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది, లీనియర్గా పెరుగుతుంది. సో dmకి వెలాసిటీ ఎంత ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దట్ ఈస్ v ప్రైమ్ వెలాసిటీ ఎంత ఉంది అంటే
టోటల్ ఎక్స్ట్రీమ్ వెలాసిటీ ఇంటూ ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఎక్స్ డిస్టెన్స్ ఉంది, టోటల్ లెంత్ ఎంత ఎల్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టు, వెలాసిటీ ఎంత 0, ఎక్స్ ప్లేస్లో ఎల్ పెట్టు, వెలాసిటీ ఎంత v. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటే లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే v ఇంటూ ఎక్స్ బై ఎల్. క్లియర్? సో dm వచ్చేసింది, వెలాసిటీ వచ్చేసింది. దెన్ ఐ కెన్ క్యాలిక్యులేట్ కైనెటిక్ ఎనర్జీ. స్మాల్ కైనెటిక్ ఎనర్జీ ఫర్ దిస్ dm ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ మాస్ ఇస్ dm ఇంటూ వెలాసిటీ స్క్వేర్ అంటే v ప్రైమ్ స్క్వేర్. ఇవి రెండు తెచ్చి ఇక్కడ పెట్టేస్తే టోటల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు. టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ హాఫ్ ఇంటూ ఇది, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 నుంచి ఎల్కి. డిఎం ప్లేస్లో ఏం పెడుతున్నాను, ఇది పెడుతుంది చూడండి, ms/l ఇంటూ dx. ఓకేనా? రైట్. తర్వాత వెలాసిటీ ప్లేస్లో ఇది పెడుతున్నాను, పెట్టాను అనుకోండి v ఇంటూ ఎక్స్ బై ఎల్. అంతే కదా? సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ బయటకు వచ్చేస్తుంది, ms బయటకు వచ్చేస్తుంది, ఇది హోల్ స్క్వేర్ కదా, ms బయటకు వచ్చేస్తుంది, చెప్పాను ఎల్ క్యూబ్ బయటకు వస్తుంది, అండ్ ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇది ఒకటి ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to l. సో ఎల్ క్యూబ్ పెట్టాము, ఎల్ క్యూబ్ క్యాన్సిల్, v స్క్వేర్ అవుట్ ఉంటుంది కదా, v స్క్వేర్. సో ఫైనల్లీ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ms/3 ఇంటూ v స్క్వేర్. సో ఇక్కడ చూడండి, మాస్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది, ms/3 వచ్చింది. అంటే ఒక స్ప్రింగ్ తీసుకుని దాన్ని v వెలాసిటీతో మనం లాగితే దట్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే అని చెప్తే హాఫ్ ఇంటూ ms/3 ఇంటూ v స్క్వేర్. అంటే మాస్ ప్లేస్లో ms/3 వచ్చింది. అందుకే దీన్ని మన ఎఫెక్టివ్ మాస్ ఏమంటాం, ms/3 అంటాం. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ అంటే ఏం చెప్తాం, ms/3. అర్థమైంది? ఒక ఐడియా వస్తుందని నేను చెప్పాను అంతే. సో ఎప్పుడైనా మాస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఇస్తే ఎఫెక్టివ్ మాస్ ఏం తీసుకుంటాం, ms/3. సో ఆ ms/3 అనే మాస్ ఉన్న పార్టికల్ v వెలాసిటీతో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అది అందుకే ఎఫెక్టివ్ మాస్ ఏమన్నా ms/3. ఓకేనా? నోట్ చేసుకోండి. ఈ వీడియోలో స్ప్రింగ్ మాస్ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాము, టైం పీరియడ్స్ క్యాలిక్యులేట్ చేసాము, వేటి మీద డిపెండ్ అవుతుంది ఏంటి అనే విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ SHM ఎగ్జాంపుల్స్ చేద్దాము. లైక్ అర్త్కు ఒక హోల్ చేసి మొత్తం అర్త్ పైనుంచి కింద దాకా ఎలాంగ్ డయామీటర్ హోల్ చేసినప్పుడు ఒక మాస్ని దాంట్లో పాడేసినప్పుడు అది ఎలా ఆసిలేట్ అవుతుంది, దానికి టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం.